హాయ్ హలో అందరికీ నమస్తే. రేపు వినాయక చవితి కదా, మేమైతే ఈరోజు వెళ్ళి పత్రి కోసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అలాగే వినాయకుడిని కూడా తయారు చేస్తాం. అది కూడా మన మెయిన్ ఛానల్లో అయితే వస్తుంది. అది ఎలా వినాయకుడు తయారు చేసామో కూడా దాంట్లో అయితే మేమైతే చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు మన ఇంట్లో దొరికే పత్రి ఏంటో మనమైతే చూద్దాం. అసలు ఏమేం పత్రి కోసుకుంటాము, ఏం చేస్తాము ఏంటనేది అయితే చూద్దాం. సిటీలో ఉండే వాళ్ళకి ఏమేమి పత్రులు దొరుకుతాయో కూడా నేనైతే మన వీడియోలో చెప్పేస్తాను. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే పెట్టేటువంటి పత్రి, ఏకైక పత్రి తులసి. మనమైతే తులసి పత్రిని కోసుకుందాం ముందు. ఇదిగోండి, తులసి పత్రి అంటే ఇలా ఉంటుంది. దీన్ని అయితే నేను కోసుకుంటున్నా. ఇప్పుడైతే మా ఇంట్లో చాలా చిన్న చెట్టే ఉంది, పెద్ద చెట్టును నిద్రపోయింది. అందుకని నేనైతే దీన్ని కొంచెమే కోసుకుంటున్నా. తర్వాత కోసుకునేటువంటి మారేడు పత్రి, అది కూడా మన ఇంట్లోనే ఉంది. దాన్ని కూడా ఇదిగోండి కోస్తున్నా, చూసేయండి. ఇదిగోండి, దీన్ని మారేడు పత్రి అంటారు. ఇది వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే వినాయకుడికి పెడతారు. నేను తులసి మారేడు కోసా. ఇదిగోండి తర్వాత పత్రి దానిమ్మ. ఇదిగోండి దానిమ్మ పత్రి అంటే ఇలా ఉంటుంది. దీన్ని కూడా నేనైతే కోసుకుంటున్నా. ఇదిగోండి తర్వాత పత్రి మా మిస్సెస్కి వస్తుంది. దీన్నే మందారం అంటారు, ఒంటి రెక్క మందారం. వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టమైన చెట్టు అండ్ పువ్వు కూడా ఇది. మీరు మాత్రం ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఇది మాత్రం ట్రై చేయండి. అండ్ ప్రతి బుధవారం కూడా ఇలా ఒంటిరెక్క మందారాన్ని మనము పటానికి కానీ దేవుడి దగ్గర కానీ పెడితే ఆయనకి చాలా మంచిది, అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి. నాకు అలా జరిగింది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నిమ్మపత్రి కోసేద్దామండి. కాయలు కూడా వచ్చాయి ఈ సంవత్సరం, కోతులు బతకనియట్లేదు. ఇదిగోండి ఇక్కడే చూసాము, ఇదిగో కాయలు పిందులు వచ్చినాయి. పెద్ద కాయలు ఇక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరమే కొంచెం పెద్ద సైజు వచ్చింది. పూత ఉంది కానీ ఏంటి, కోతలు బతకనివ్వట్ల. ఇప్పుడు నిమ్మపత్రిని అయితే మనం కోసేసుకుందాం. కోసేయమ్మా నిమ్మపత్రి కూడా. అదేవిధంగా దాని లోపలికి వెళ్ళిపోయి ఆ గన్నేరు కూడా కోసే, దాంతో పాటుగా గన్నేరు పత్రి. తర్వాత జామ ఇక్కడే ఉంది చూడు, అది కూడా మన ఇంట్లోనే 21 రకాలు ఉన్నట్టున్నాయండి. ఉత్తరేణి ఉండాలి ఇక్కడెక్కడో, దాన్ని కూడా చూద్దాం. ఇదిగో అమ్మ, ఇది జామ. నిమ్మకాయ కొంచెమే కోసాను అనుకుని నేను కోస్తాను. మా అబ్బాయి యూట్యూబ్ అనేసరికి ఇక్కడ దూరం లేదు, దానికోసం ప్రయత్నించా, దొరికేసింది. తర్వాతది జామ. ఇప్పుడు మనము జామ ఆకులు కూడా కోసేసుకుందాము. దీనికి నిన్నటి వరకు పిందెలు ఉన్నాయండి. లాస్ట్ టైం ఒక్క పిందె వచ్చింది చెట్టుకి, అది వినాయకుడి దగ్గర పెట్టాము. ఈ టైం 20-30 వచ్చాయి ఈ పిందెలు. కోతులన్నీ పొద్దునే మొత్తం వాటి మీద అదిగో చూడండి ఇరగొట్టేసినాయి చెట్టుని, ఎక్కేసి ట్రై చేయి. విత్ ఫ్రూటా ఆర్గానిక్గా వచ్చిందిగా, సరే మనం ఎంత కొన్నా ఆర్గానిక్. లేదు, చాలా పూత వచ్చింది, మనం అనుకున్నాం కదండి. ఇదిగోండి ఇప్పుడైతే మేము పత్రిక కోయడానికి బయటికి కూడా వచ్చేసారు మా అబ్బాయి మా ఆవిడ. ఇప్పుడు మనము జిల్లేడు కూడా కోసేసుకుందామండి. ఈ పాలు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే డన్. ఇప్పుడైతే రేగి ఆకు కోసేస్తున్నారండి. రేగికాయ ఉంటుంది కదా చిన్నవి, అది ఆకు. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా కోసుకోవాలి. రేగి ముళ్ళు దిగితే తొందరగా తీసుకోవడం కష్టం. అబ్బో, వేసేసేయండి సంచిలోకి. ఇప్పుడు మనం 9 కలెక్ట్ చేసామా. మా అబ్బాయి హడావిడి ఎక్కువైందండి. ఇదే మా ఇంటి పక్కన, ఇక్కడ చూడండి మా అబ్బాయి హడావిడి. ఇదిగోండి ఉమ్మెత్తనైతే కోసేసా. ఉమ్మెత్త అంటారు దీన్ని. ఇలా ఉంటాయి పూలు. కాయలేం లేవా? లేవు కాయలు. ఆకులు దమ్మంటే మొక్కను పీకొచ్చారు ఇద్దరు తండ్రి కొడుకులు. ఇదిగోండి ఉమ్మెత్త కాయలు 2 వచ్చినట్టున్నాయి. 2 ఇగో నా చేతిలో ఒకటి ఉంది. సూపర్, కోసేయండి అవి. విష్ణుక్రాంతం అయితే కోస్తుంది. ఇది విష్ణుక్రాంతం అంటారు. ముళ్ళు ఉన్నాయండి, కొంచెం ఉంటాయి ముళ్ళు. పోయి ఏం కాదు ఇరు.
ఇదిగోండి ఇదైతే సీతాఫలం. దీన్ని కూడా మనం అయితే కోసుకున్నాం. ఇప్పుడే ఇంకా వస్తుంది, ఇంకెక్కడ ఉండాలి. ఈ పొదల్లో వెతకడం కష్టంగా ఉంది. ఇదే సీతాఫలం ఆకు. ఇదేం చెట్టు? ఉత్తరాయణ చెట్టు. వినాయకుడికి పెడతారా? పెడతారు. దీంట్లో వేసేసేయండి. రేగాకులు కూడా పెట్టచ్చు. ఆరి చెట్టు ఇది చెట్టు. ఇది ఆరో చెట్టు అండి. చాలా డిస్టెన్స్, మీకు కొంచెం జూమ్ చేసి కెమెరా పెట్టాను అందుకని చెప్పి దగ్గరగా అనిపిస్తుంది. చాలా దూరం అండ్ మొత్తం వాన పడింది కదా, మరుగుగా ఉందని నేను వెళ్ళలేదు. ఇది నెక్స్ట్ అయితే ఆరు చెట్టు. ఆరి చెట్టు అంటారా ఇది? నీకు ఎప్పుడైనా తెలుసా? నేను ఇదే అసలు ఇది ఎక్కడా దొరకదు, ఒక్క పల్లెటూరులో అడవుల్లో తప్ప ఇంకెక్కడ దొరకదు ఈ చెట్టు. అది సూపర్. ఈ చెట్టు తెలిసిన వాళ్ళే చాలా తక్కువ, రేర్ ఉంటుంది. ఆరు చెట్టు కాయ, ఆరకాయలు అంటారు. ఇది మన అదృష్టం, మామూలు అదృష్టం. ఆ వినాయకుడు. ఇదేంటి మామయ్య గారు? కాంచన. ఓకే, ఇదేంటి? చామంతా? మరువమా? మాచిపత్రం. ఓకే, మాచిపత్రం. ఇది ఉసిరి. సూపర్. ఉసిరి ఇది. అక్కడికి వెళ్ళి గరిగ్గు ఇదేగా నాన్న? ఊడుగా ఆకు తీసుకుంటున్నాం ఇప్పుడు. నాకు తెలిసి ఇది 15 అనుకుంటా, 15 పత్రం. ఇది దొరకదు సిటీల్లో. ఇది సిటీలో అస్సలు దొరకదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం. పేర్లు తెలియవు కానివ్వండి, ఆకులు అయితే ఈసారి వచ్చాను కదా తెలుస్తోంది. అదేవాకండి? నేరేడు పళ్ళు అని నేరేడు కాయలు తింటాం కదా, దాంట్లో ఇది నాటు గిన్నె చెట్టు అంటారు దీన్ని. అది ఓకే, వేసేయండి. అదిగోండి గరిక కోసేస్తున్నాం. దగ్గర చూపించండి, కొంచెం కెమెరా క్లోజప్ చేయండి. గరిక అవి గరిక పోసలు. అది అంతే. ఇది జమ్ము కోయడానికి మనం ఎంత దూరం వచ్చాం? 5 కిలోమీటర్లు వచ్చాం. ఇది జమ్మి. మరి ఇవన్నీ రేరు ఈ చెట్లన్నీ. ఇవన్నీ తెలియక ఈ కొట్ల వాళ్ళు ఏదమ్మితే అది కొనేసుకొని చేసేసుకుంటారు. అవునవును. జమ్మి ముళ్ళు ఉంటాయి. జమ్మి ఇవి ఎలాగైతే అన్ని ఊళ్ళల్లో అమ్ముతారు. ఇదే ఎక్కువ అమ్మేది పత్రి మొత్తం మీద కొనుక్కునే వాళ్ళకి. ఒక్క కాయ అయినా ఉంటే బాగుండండి. ఉండదు, చిన్న చెట్టుగా అసలు మనకు దొరకటమే కష్టం. యాండి టోటల్ మన దగ్గర ఇప్పుడు ఎన్ని అయినాయండి పత్రులు? 19 ఏమైనా అయినాయేమో అంతే. ఇంకో అయితే 2 ఇంకొక 2 అసలు అయితే. లేదంటే మనకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు కదా. ఓకే, ట్రై చేద్దాం. ఆ 2 కంటే ఎక్కువ పెట్టడానికి ట్రై చేద్దాం. ఏకవింశతి పత్రాలు అంతే. ఓకే, లెట్స్ గో విత్ నెక్స్ట్ పత్రి. ఇది కూడా రేర్. ఈ చెట్టు కూడా దొరకడం అనేది రేర్. ఇది ఎక్కువ మేకలు కాసుకునే వాళ్ళకైతే ఈ చెట్లు తెలుస్తాయి. మామే మరాజు అని అవి చెప్పుకున్నాం కదా, దాంట్లో జూ ఇది. రాజు ఇది ఇంకొక మామిడి. 5 వాక్యాల్లో ఇది ఇంకొక మామిడి. వెదురు, ఇది వెదురాకు. వెదురాకు ఇలా ఉంటుంది. వెదురు చెట్టు. ఈ వెదురు చెట్టు ఖచ్చితంగా వినాయకుడికి పెట్టాలి. వెదురాకు మనం గుర్తు పెట్టాలి అంటే ఇలా ఉంటుంది, చిల్లలుగా ఇలా బూడిదగా ఉంటుంది చెట్టు. ఇది అడవిలో ఉండే వాళ్ళకైతేనే తెలుస్తుంది. బాగా పల్లెటూర్లు అయితే, సిటీలో తెలీదు. దీన్ని వెదురాకు అంటారు. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి ఆకు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి దీనికి బియ్యం కాస్తాయి. ఆ బియ్యం తినడం కూడా చాలా విశేషం. అవి ఇప్పుడు ఈ వెదురు చెట్లు అనేది ఇప్పుడు లోకంలో తగ్గినాయి కాబట్టి బియ్యం కూడా లోకంలో చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి మా నాన్నగారు వాళ్ళు కూడా ఈ వెదురు బియ్యం తిన్నారట. వెదురు బియ్యం అంటారు. ఇప్పుడు మార్కెట్లో కూడా మరి దొరుకుతున్నాయో లేదో మనకైతే తెలియదు. గైస్, ఇప్పుడైతే మేము మామిడి వండలు కడుతున్నాము. మంచివన్నీ కొంచెం పర్లేదు అన్నవన్నీ డివైడ్ చేసి పక్కన పెట్టాను. ఇలా ప్లాస్టిక్ తాడు తీసేసుకున్నారు. ఒకటి దాని తర్వాత ఒకటి ముడేసేస్తున్నారు. దొరకలేదుగా. ఇదిగోండి గైస్, మేమైతే మా ఇంటి బయట గుమ్మం దగ్గర ఇలా రుద్రాక్షలతో డెకరేషన్ ఫ్లవర్స్ ఇవి సైడ్ డిజైన్గా ఉండేలాగా ఇలా తీసుకున్నాము. అండ్ కొంచెం గ్రీనిష్గా ఉండాలని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాము. దీన్నే ఇది మొత్తం ఒకటి అనుకుంటున్నారా? లేదండి,
3 పార్ట్స్, అది ఒక సైడ్ అటు ఇటు పెట్టాము, పైన ఒకటి పెట్టాము. సరే గైస్, మేము మీకు కావాలంటే ఈ షాప్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి కావాలి అన్నా, దాని ప్రమోషన్ వీడియో లాగా ఏమన్నా చేయాలన్నా మీకు నచ్చితే చెప్పండి, కమెంట్ చేయండి, మేము చేస్తాం. మా బాబు ఫుల్ ఏడుస్తున్నాడు. అయితే మీరు ఇందాక చూసారు కదా, మేమైతే ఇలా పత్రి కోసుకొచ్చాము కదా, 21 రకాల కంటే ఎక్కువ కోసుకొచ్చాము ఈసారి. చాలా హ్యాపీగా ఉంది. సో అయితే మేమైతే ముందు రోజు రాత్రి ఈ సెటప్ అంతా చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా గణపయ్య ఎక్కి మొత్తం వాడిన తర్వాతనే మేమైతే భుజగన్ పైన పెడతాము. అందుకని చెప్పేసి ఆయన ఎక్కారు. ముందు చూడండి, ఈ ఏరియాలో పెడదాం అనుకుంటున్నామండి. సో దానికోసం అయితే మా దగ్గర పెద్ద బల్లా ఉంది, ఆ బల్లా వేసేసాము. మేమైతే లాస్ట్ ఇయర్ వినాయకుడికి రెడీ చేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే బొట్టంతా పోయిందని చెప్పేసి దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఇలా విభూది రేఖల్లాగా పెట్టేశారు. రెడీ అవుతున్నారు మట్టి వినాయకుడు. అండ్ మా మావయ్య గారు ఏమో లైటింగ్ కోసము మంచి లైటింగ్ ఉండాలని చెప్పేసి ఇప్పుడే కనెక్షన్ ఇచ్చారు. ఇదిగోండి, ఇట్లయితే హడావిడిగా ఉంది మా ఇంట్లో. ఈ తెల్ల టవల్ అయితే కొంచెం దేవుడికి కడదామని చెప్పేసి మేమైతే పక్కన పెట్టి ఉంచాము. ఇదిగోండి, మేమైతే ఇలా బొట్టు పెట్టేశాము. దీన్ని వాటర్తో కానీ ఎలా క్లీన్ చేయడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి మామూలుగా పైన క్లీన్ చేసి దీన్ని పెట్టాము. ఇదైతే మామూలుగా డెకరేషన్ కోసము ఈ వినాయకుడిని అయితే పెట్టేస్తాము. మేము పూజకైతే ఇదిగోండి ఈ వినాయకుడిని పూజకైతే పెట్టేసుకుంటాము. మాకు మేముగా మా ఓన్గా రెడీ చేసుకున్న వినాయకుడు కదైనా, అందుకని చెప్పేసి ఈ వినాయకుడిని పెట్టేసుకుంటాం. ఇదిగోండి మందిరం అయితే ఇలా పెట్టామని చెప్పాను కదా, దానికోసం అయితే మేము సైడ్గా డెకరేషన్గా ఉండాలని చెప్పేసి ఇలా వినాయకుడు వచ్చినవే ఇలా పూల దండలు కూడా తీసుకున్నాము. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది కదా మందిరానికి అని చెప్పేసి ఈ 2 వైపులా ఇలా కట్టేసాము. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇలా వుడ్వి అరటి చెట్లు వస్తున్నాయి కదా, వాటిని ఇదిగోండి అటు ఇటు ఇలా సైడ్కి నుంచోబెడదాము. ఫస్ట్ చూద్దామని అయితే అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఈ చెట్లు చూడండి మనకి రౌండ్గా ఇచ్చారు బేస్ అనేది. దీన్ని తీసుకెళ్ళి ఇలా జస్ట్ అలా పెట్టేసుకోవడమే. చూసారా, వావ్ కదండి, చాలా బాగుంది కదా. ఏనుగులు పెడదామంటారా? అటు తిప్పి పెడదామా? ఓకే. ఇవైతే నా శ్రావణ మంగళవారం నోవుల కోసం తీసుకుంటే, మా హస్బెండ్ అయితే ఇలా గణపతి నవరాత్రులకు కూడా యూస్ చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాము. వావ్, ఏదో ఒకసారి చూపియండి. వావ్, చాలా బాగుంది. మనకి ఈ మందిరం గురించి ఒకసారి మా హస్బెండ్ అడుగుతాము, నాకు కూడా ఐడియా లేదు. ఏమండి, ఈ మందిరం ఎక్కడ తీసుకున్నామండి? నాకు ఐడియా లేదు. అమెజాన్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే మనకైతే తక్కువలో, అంటే నాకైతే ఇది అరౌండ్ డెలివరీ ఛార్జెస్ అన్ని కలిపి 1450 రూపాయలు పడింది. ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పలేము. అలా కూడా మనం ఈ మందిరాలు కొనుక్కొని అయితే ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి మేమైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాం. దీంతో పాటుగానే మేమైతే ట్రెడిషనల్ లుక్ రావడానికి మేము అంతా కూడా ఇత్తడినైతే వాడుతున్నాం. రేపు పూజలో ఇత్తడి పాలవెల్లి అలాగంతా కూడా ఇత్తడైతే మేమైతే వాడుతున్నాం. అది కూడా మేకైతే వీడియోలో మేము చూపిస్తాం. దాని కాస్ట్ కూడా మనకి మేము బయట మార్కెట్లో తీసుకున్నాం. అది దాని కాస్ట్ కూడా మనకైతే 2000 ఇంతైతే పడింది మనకైతే. వావ్, సూపర్ ఉన్నాయి క్యాండిల్స్. అసలు ఇది దారుణం అండి. నేనేదో దీపావళికి నాకు వేరే ఫెస్టివల్కి కొనుక్కుంటే మీరేంటండి ఈయనకి పెట్టేస్తున్నారన్నీ. అంతేలే, ఏ దేవుడైనా అయిన తర్వాతనేగా ఎవరైనా, అంతే కదా. ఫస్ట్ లుక్ చూద్దామని. వావ్, బ్యాటరీ కదండి, చార్జరా? బ్యాటరీ. వావ్, అసలు లైటింగ్ తో. ఇదిగోండి, మేమైతే దీపాలే కానీ ఇది కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండాలని ఇలా అయితే పెట్టాను. చూసారా, విద్యుత్ కాంతిలో మనకైతే ఓంకారం కూడా బాగా కనపడుతుంది, మెరుస్తుంది. విగ్రహం చిన్నదైతే ఎలాగ ఓంకారం కూడా అవుట్ అవుతుంది కదా అంజలి.
చాలా బాగుంది. ఇది అండ్ ఈ మందిరానికి ప్లస్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అన్ని నీట్ గా స్టిక్కర్స్ ఇలా ఇచ్చేసారు. ఇచ్చేసారు. బ్యాక్ అని బ్యాక్, ఫ్రంట్ అని ఫ్రంట్, ఇదిగోండి ఇటు రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని అలా ఇచ్చేసారు. అవును. నాకు ఫస్ట్ అది నచ్చింది. ఇదిగోండి ఇది ఆర్చ్ అని అలా ఇచ్చారు. చాలా బాగా నాకు అంటే మనము పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి బాగా యూజ్ ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఓవరాల్ లుక్ అయితే ఇది. ఆ చెట్టు ఒకటే ఆగట్లేదు, దాని సంగతి ఏంటో తర్వాత చూస్తా గమ్ పెట్టి. ఇదిగోండి ప్రజెంట్ అయితే ట్రెడిషనల్ లుక్. దీంట్లో గణపతి వచ్చాక ఎలా ఉంటాడో మనం అయితే చూద్దాం. ఇగోండి లైట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫోకస్ ఎంత బాగుందో లైట్. ఫస్ట్ అయితే మనం బియ్యం పోసేసుకుందాము. మనకి నచ్చినంత ఇంత అనేం లేదండి. జై. ఇదిగోండి ఇలా అయితే ఉన్నారు మా స్వామివారు. సూపర్ క్యూట్ గా స్వీట్ గా హ్యాండ్సమ్ బాయ్ లాగా ఉన్నాడు కదా. కరెక్ట్ గా సెట్ అయింది కదండి. సూపర్ ఉన్నాడు. మేము ఇప్పుడు చేసిన ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా అండి, ఇక్కడ మాకు ఇంకో ర్యాక్ లాగా ఇచ్చారు. అది పెడితే పైన ఏమైందంటే ఇది దాటి పైకి వెళ్ళిపోయింది కిరీటం. అందుకని చెప్పేసి ఇలా అయితే బాగుంటుందని చెప్పి మేమైతే ఒక ర్యాక్ తీసేసి ఇట్లా సెట్ చేసాం. చాలా బాగుంది అనిపించింది. అంటే కొంచెం కిందకు ఉన్నట్టు అనిపించలేదు కానివ్వండి, మందిరానికి సరిపోయింది కదా విగ్రహం. కష్టపడి తయారు చేసిన పసుపు వినాయకుడిని కూడా ఇక్కడైతే మేము అమర్చాం. వెనకాల పెద్ద వినాయకుడు, ఎదర చిన్న వినాయకుడు. రేపు పూజ అయితే ఈ చిన్న వినాయకుడికి, వెనక వినాయకుడు ఏంటంటే రూపం కోసం మాత్రమే మేము అలా పెట్టాం. ఎలుకను పెట్టాలండి, కష్టపడి తయారు చేసాము. ఎలుక కూడా అసలే చూసారా తోక ఒక చోట ఉంటుంది, ఎలుక ఒక చోట ఉంటుంది. ఇదిగోండి పెద్ద ఎలక వినాయకుడికి. హడావిడి మా అబ్బాయి అట్లా అందరిని బెదిరిస్తున్నాడు నిద్ర వచ్చి. మైక్ తీయకపోతే వాటికి స్నానం చేయిస్తాడు. ఇదైతే లాస్ట్ ఇయర్ గణపతి, ఇది ఈ ఇయర్ గణపతి. ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇటు సైడ్ రింగుల్ రింగుల్ జుట్టు. అయితే పాలవెల్లికి పండ్లు అయితే కట్టేస్తున్నాం. అసలు చిన్నది. ఇగోండి రెండైతే కట్టేసాం సక్సెస్ఫుల్ గా. మేమైతే పాలవెల్లి కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అటు నుండి అటు తీగా ఇట్లా సంథింగ్ అలా చేసాము. చివరికి అయితే సక్సెస్ఫుల్ గా కట్టేసాము. ఇగోండి ఇప్పుడైతే గ్రేప్స్ కడుతున్నాము. మేము ఇది ఆన్లైన్ తీసేసుకున్నాము, అమెజాన్లో తీసుకున్నాము. మాకైతే గొండి ఇప్పటికైతే మేమైతే 4 కట్టేసాము. నేను 5th వన్ కట్టపోతున్నాము. మాకు ఇక్కడ ప్లస్ ఏంటంటే అక్కడ తగిలించుకోవడానికి ఇచ్చారు, కానీ మాకు వసతి లేదు అలా తగిలియటానికి. అందుకని చెప్పి కట్టేస్తున్నాము వీళ్ళనంత తొందరగా. ఇటు సైడ్ కూడా ఇచ్చారు చూసారా మీరు, ఇట్లా హోల్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడికి పెట్టండి, ఇటు చెక్క మీద పెడితే బేస్ ఉంటుంది, అటు ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాపిల్స్ కాయ కట్టేస్తున్నాం, కానీ మాకైతే వెలగకాయ దొరకలేదు. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి వెలగకాయ అయితే మాకు దొరకలేదు. చూసారా, ఇదిగోండి వెలక్కాయ అయితే దొరకడం, మేమైతే ఇది కట్టేసాం. ఓకే వావ్, ఏమండి ఫ్రెండ్ నుండి చూపియండి మన సబ్స్క్రైబర్స్ ని. ఇదిగోండి పాలవెల్లి వ్యూ అయితే ఈ విధంగా మేమైతే ఏర్పాటు చేసుకున్నాం. లైట్లు కూడా చూసారా, బుడ్డీలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాము.
పైనుంచి అయితే వ్యూ ఇదిగోండి పాలవెల్లి వ్యూ. ఇక్కడి నుంచి ఇలా నిటారుగా కిందకి వస్తే మనకి మొట్టమొదటిగా కనిపించేది జామ పండు, అదే విధముగా యాపిల్ ఇస్కాయి, దాక్షకాయలు, ఆ పైనే వేలాడుతున్నటువంటి మొక్కజొన్న పొత్తు. ఇలా కిందకి వస్తే అపురూపమైనటువంటి అందగాడైనటువంటి వినాయకుడు, ఈ కిందనే మంగళం కలిగేటువంటి హరిద్ర గణపతి, ఆ తర్వాత తెలిసిందే కదా గజాననుడు. ఇక్కడే ఒక దీపం బుడ్డి పెట్టాం. ఇలా స్వామివారిని సైడ్ వ్యూలో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి ఇదే విధముగా ఇటు కూడా ఒక గణనాథుడు సైడ్ వ్యూ చూసారు కదా. ఇప్పుడు ఇలా క్లోజప్లోకి వెళ్తే మొత్తానికైతే ఈ విధముగా మనమైతే మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హాయ్ అండి, మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. ఇగోండి మేము చేసుకున్న వినాయకుడు అండ్ ఇంకొకటి కూడా చేశాను. అండ్ అసలు వినాయకుడు ఇగోండి. ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి, చేసేస్తున్నారు అత్తయ్య గారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అబ్బాయి కూడా మా అబ్బాయి కూడా ఇప్పుడే జస్ట్ లేచాడు, కథ టైంకి లేచాడు, కథ విని అక్షంతలు వేయించుకున్నాడు. సో పూజ అయితే కంప్లీట్ అయింది. నేను మళ్ళీ నైవేద్యం పెట్టేటప్పుడు, మంగళహారతి ఇచ్చేటప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే బాయ్. అయితే నైవేద్యానికి ఏమేమి వండామో చూపిస్తాను. ఫస్ట్ అయితే చింతపండు పులిహోర అండి. అండ్ తెల్లని అసలు చాలా స్వీట్ అయిన రవ్వ కేసరి. స్వామి కంటే ముందు నాకే తినేయాలనిపిస్తోంది. అండ్ స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇదైతే ప్రిపేర్ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది. ఇవ్వండి మేమైతే నేను కొంచెం మోదకాలు కూడా చేద్దాం అనుకున్నాను, కొంచెం నాకు టైం సెట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి వాటిని స్కిప్ చేసేసి వీటి వరకు అయితే చేసి దేవుడికి అయితే నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను. అయితే మీరేం చేశారు నైవేద్యాల్లో? కొత్తగా ఏమైనా ట్రై చేశారా? నేను ట్రై చేద్దాం అనుకున్నా, చెప్పాను కదా టైం సెట్ అవ్వలేదు. ఇది గాయస్. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇదే ఎప్పుడు నా స్లోగన్. ఓకే గాయస్. ఇగోండి నైవేద్యానికి అయితే చెప్పాను కదా, పులిహోర, రవ్వ కేసరి అండ్ ఉండ్రాళ్ళు ప్లస్ అటుకులు అంటే చాలా ఇష్టం కదా స్వామివారికి. సో అందుకని చెప్పేసి ఇలా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా అయితే చేశాను. సో ఇప్పుడైతే వెళ్ళి మనం నైవేద్యం పెట్టేద్దాం. ఇగోండి ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాం మేము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.